సేమ్ అలానే మన బిజినెస్ లో కూడా సో సక్సెస్ అవ్వాలని చాలా మంది వస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన వ్యక్తులు. బట్ ఒకటి ఏంటి అని అంటే సక్సెస్ 100% అవుతారు కూడా. ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 100% సక్సెస్ కూడా అవుతారు. బట్ ఎప్పుడు సక్సెస్ అవుతారు అని అంటే కొన్ని మన బిజినెస్ లో ఏవైతే ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకేనా? Yes. సో Yes. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టమ్ ని ఫాలో అవ్వకుండా మన సొంత సిస్టమ్ ని ఫాలో అవుతూ వర్క్ చేసినాం అనుకోండి, సో ఎన్ని రోజులు వర్క్ చేసినా కూడా మనం సక్సెస్ అనేది అవ్వం అనమాట. లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ 25 years జర్నీలో, సేఫ్ షాప్ జర్నీలో ఎవరైతే పర్ఫెక్ట్ గా సిస్టమ్ ని ఎవరైతే ఫాలో అవుతూ వర్క్ చేస్తూ వచ్చారో వాళ్ళ లైఫ్ లో చాలా మంది సక్సెస్ కూడా అయినారు. Yes. ఓకేనా? సో అంత మంచి సిస్టమ్ అనేది ఉందన్నమాట. సో అంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది సేఫ్ షాప్ లో, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. బట్ ఆ సిస్టమ్ ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడే ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతాం. Yes, Guru. సో అందుకోసమని గుడ్ మార్నింగ్ మీటింగ్ కావచ్చు, సండే మీటింగ్ కావచ్చు, ఫ్రైడే ట్రైనింగ్ కావచ్చు, డైమండ్ ఫంక్షన్ కావచ్చు, దిశ ట్రైనింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు మళ్ళీ కంటిన్యూగా ఇస్తారు అని అంటే సో వాళ్ళ లైఫ్ లో సక్సెస్ దేనికోసం అయితే వచ్చారు కదా ఆ సక్సెస్ ని కంటిన్యూగా తీసుకోవడం కోసం. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం దూరం జర్నీ చేస్తారు, ఎంతో కొంత సక్సెస్ దొరుకుతుంది కదా, ఇదే ఫైనల్ అనుకుంటారు వాళ్ళు. Yes. ఓకేనా? సో సక్సెస్ అనే Yes. జర్నీ ఏదైతే ఉంటుందో చాలా లాంగ్ జర్నీ అనమాట. సో ఆ లాంగ్ జర్నీలో మనము సేఫ్ గా నడవాలి అని అంటే కనుక సో 100% సో వాళ్ళ ఏదైతే ఇక్కడ నేర్పిస్తున్నారు కదా మన సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఏవైతే నేర్పిస్తారో సో ఆ సిస్టమ్ ని మనం 100% ఫాలో అవుతూ వర్క్ చేసినాం అనుకోండి, సో ఖచ్చితంగా ఇక్కడ మనం సక్సెస్ అనేది అవ్వగలుగుతాం అనమాట. ఓకేనా? Yes. సో కాబట్టి Yes. అందుకనే గుడ్ మార్నింగ్ మీటింగ్ వస్తున్నాము అని అంటే కంపల్సరీ వీడియోస్ ఆన్ చేసుకోండి, ఒకటే దగ్గర కూర్చోండి అని చెప్తుంటాం రెగ్యులర్ గా. ఓకేనా? సో దాన్ని 100% మనం ఫాలో అవ్వాలన్నమాట. Yes. లేదనుకోండి ఏమవుతుంది అని అంటే Yes. సో మనం వచ్చి వేస్ట్ అనమాట ఇక్కడికి. ఓకేనా? సో అదే అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇవాళ గుడ్ మార్నింగ్ మీటింగ్ లో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. చాలా మందికి కొన్ని డౌట్లు ఉంటాయి. ఏంటి అని అంటే సో స్టార్ట్ అయితే చేస్తారు ప్లాన్ వినగానే ఇమ్మీడియట్లీ. ప్లాన్ విన్న తర్వాత ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసి ఏం చేస్తారు అని అంటే సో బిజినెస్ లో 100% మేము సక్సెస్ అవుతామా, అవుతుందా కాదా అనే డౌట్ వస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది ఆ డౌట్ అని అంటే బిజినెస్ స్టార్ట్ చేసి వర్క్ చేసే టైంలో వస్తుంది. అది కూడా ఎప్పుడు Yes, వస్తుంది? Guru. స్టార్ట్ చేసి Work చేసి. వర్క్ Yes, చేసే Guru. సో చెప్తుంటాం కదా ఏమని, కంపెనీలో ప్రతి టార్గెట్ విన్ అవ్వాలి అని చెప్తుంటాం. వాళ్ళ మీద వాళ్ళకే Yes. డౌట్, వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ ఉంటుంది అనమాట, అవుతుందో కాదో అని చెప్పేసి. ఇది నిజంగా అవుతుందో కాదో, టార్గెట్ అయితే విన్ అవ్వమంటున్నారు, సో మేమంటే చేస్తాము, మా కింద వచ్చిన వాళ్ళు చేయాలి కదా, ఇద్దరు ముగ్గురిని తీసుకొస్తారు, ఇంకెంతమందిని తేవాలి, ఎవరు చేస్తలేరు, ఇంకెంతమందిని తేవాలి అనే డౌట్ వస్తుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, సో సేఫ్ షాప్ లో బుల్సై కంప్లీట్ అయింది అని అంటే మన కింద ముగ్గురు టీం వస్తారు. ఆ వచ్చిన ముగ్గురిని పట్టుకొని మనం కంటిన్యూగా వర్క్ చేపిస్తున్నామంటే మనం కొత్త వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం లేదు. బట్ ఆ ముగ్గురు వర్క్ చేయట్లేరంటే మనం వర్క్ చేయాలి కదా. Yes. ఎక్కడి వరకు వర్క్ చేయాలి అంటే టార్గెట్ మన ర్యాంక్ కంప్లీట్ అయ్యేంత వరకు వర్క్ చేయాలి. ర్యాంక్ కి లెఫ్ట్ లో రైట్ లో 10 మెంబర్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం, 4000 బీవీస్ గురించి. ఆ 10,000 బీవీస్ 4000 బీవీస్ కంప్లీట్ అయ్యే ఏదైతే టీం వస్తుంది కదా ఆ టీమ్ లో కొంతమంది యాక్టివ్ గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, దానికోసమే పని చేయాలి. ఓకేనా? సో కాబట్టి సో చూద్దాం కొన్ని విషయాలు ఇవాళ మనం డిస్కషన్ చేద్దాం మన కంపెనీ గురించి. సో మన లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయి కదా వీటి గురించి. కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట, కంపెనీ ఇంతగానం వర్క్ చేస్తున్నాం మేము, చాలా మంది చెప్పిస్తున్నాము, వాళ్ళు వస్తలేరు, వచ్చిన వాళ్ళు ఏమో పని చేస్తలేరు, అది ఇది డౌట్స్ వస్తాయి కదా. Yes, sir. ఆ డౌట్స్ సో ఎక్కడ ఎలా క్లియర్ అయితే అనేది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి Yes. వెల్కమ్ అన్నమాట. మిషన్ ఆర్థిక్ ఆజాదీ. ఏంటి మిషన్ ఆర్థిక ఆశ. ఆజాదీ, మిషన్ ఆర్థిక ఫైనాన్షియల్ ఆజాదీ. ఫ్రీడమ్. Aja. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫైనాన్షియల్ గా
ఏదైతే ఫ్రీడమ్ కావాలనుకుంటామో, సో నాకు తెలిసి చాలా మందికి ఉంటది ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని. సో మనం కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పేసి, మనమే దాన్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి ఉంటది. బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా దొరుకుతుంది మరి అని అంటే కనుక, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట, సో మనం చేస్తున్న జాబ్ లో మనకి అర్జెంట్ గా ఎమర్జెన్సీ మెడికల్ పరంగా ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, మినిమం ఒక 1,00,000 రూపీస్ ఇమ్మీడియట్లీ కావాలి. ఎంత కావాలి? Yes. 1 lakh. lakh. 1,00,000 రూపీస్ ఇమ్మీడియట్లీ కావాలి అని అంటే, మన ఫ్రెండ్ని అడిగి తీస్తాడా? No, మన రిలేషన్ అడిగి తీస్తాడా? No. no. కనీసం మన కంపెనీ, మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నాం కదా, కంపెనీ ఓనర్నో, అందులో సూపర్వైజర్నో, అందులో కొలీగ్స్నో ఎవరినో అడిగినాం అనుకోండి, ఇస్తారా? ఎవరి ఏజ్? ఎందుకు అట్లా? అలానే ఉంటుంది సార్. वैसे ही रहता है सर, ఎందుకు टाइम అంటే, रहने पे बोलते हैं कि देते हैं, बट जब टाइम पड़ती है तो कोई नहीं देते हैं. ఉమ్, ఎందుకనంటే, సో ఒకవేళ అలా డబ్బులు ఇస్తూ ఇస్తూ పోయారు అనుకోండి, కంపెనీ మూసేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అడిగిన వాళ్ళకల్లా ఫైనాన్షియల్ గా ఎమర్జెన్సీగా వచ్చిన అవసరానికి తగ్గట్టుగా పైసలు ఇస్తూ ఇస్తూ పోయారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఆ కంపెనీని మూసేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం అనేది అలా ఉంటది. అవునా కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే Yes. 10 లక్షలు కారు కొనాలనుకుంటున్నాం. మన కంపెనీ ఓనర్ని అడిగినాం అనుకో, సార్ నేను ఇట్లా ఒక 10 లక్షలు పెట్టి కారు కొనాలనుకుంటున్నా, మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో అక్కడ వాళ్ళని అడిగిరు అనుకోండి, నేను ఇట్లా ఒక 10 లక్షలు పెట్టి కారు కొనాలనుకుంటున్నా, నాకు అమౌంట్ కావాలి, ఇవ్వండి, నేను ఎట్లా మీ దగ్గరనే జాబ్ చేస్తున్నా కదా, నెల నెల దాంట్లో నుంచి డిడక్ట్ చేసుకోండి అని అన్నాం అనుకో, ఏం చేస్తారు? వాళ్ళు ఇస్తారా? Yes. No. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నమ్మకమే ఉండదు. అమ్మో వీడు కారు కొంటున్నాడు అంటే వీడు ఎప్పుడు పోతాడో మనకే తెలియదు నాయన. Yes. అవునా Yes. కదా? Yes. Yes కారు sir. కొన్న మనం, మనకి కారు కొనాలని ఆలోచన వచ్చింది అని అంటే కథం అయిపోయాయి. ఇక వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎట్లా స్టార్ట్ చేస్తారు అని అంటే, మనల్ని సో ఎప్పుడో ఆ బిజినెస్, ఎప్పుడో వర్క్ లోంచి తీసేసేయాలా అనే ఆలోచనతోటి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కారు కొనడంటే రేపు ఇల్లు కూడా కొంటాడుగా. Ah. అలా మన లైఫ్ లో మనకు కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని మనము చూద్దాం సేఫ్ షాప్ నుంచి ఎలా తీసుకోవచ్చు అనేది. Yes. Yes sir. ఓకేనా? సో 100% వస్తుందా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి వెల్కమ్ మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీకి. సో చాలా మంది ఇక్కడ దాదాపుగా 34 మెంబర్స్ ఎవరైతే కనెక్ట్ అయ్యారో, సో నాకు తెలిసి వీళ్ళందరికీ సేఫ్ షాప్ కాన్సెప్ట్ విన్న తర్వాత, ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే నా లైఫ్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విధంగా మారుతుంది అనే ఒక చిన్న ఆలోచన తోటి మనం సేఫ్ షాప్ లోకి అడుగు పెట్టాం. అంతేగాని ఏదో ఉట్టిగా టైం పాస్ చేయడానికి అయితే రాలేం కదా, Yes. టైం వేస్ట్ చేయడానికి అయితే రాలేం కదా. No, sir. నో, ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ విన్న తర్వాత హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మనమే డిస్కషన్ చేస్తాము కంపెనీ గురించి కావచ్చు, ప్రతి ఒక్క దాని గురించి. సో నామినీ ఫెసిలిటీ గురించి, ఇన్కమ్ గురించి, డైమండ్షిప్ గురించి, ఎర్లీ రిటైర్మెంట్ గురించి, ఇలాంటి కొన్ని మనం డిస్కషన్ చేసినప్పుడు, సో అందరికి ప్లాన్ విన్న ప్రతి ఒక్క పర్సన్ కి ఎక్కడో కాడ ఏదో ఒకటి నచ్చుతుంది అన్నమాట. Yes. నచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆ పర్సన్? స్టార్ట్ చేస్తాడు అనమాట సేఫ్ షాప్ లో సింగిల్ టైం షాపింగ్. షాపింగ్ చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. షాపింగ్ అనేది చాలా ఈజీ, Yes. కానీ టీమ్ ని తయారు చేయడానికి మనం చేయాల్సిన వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? Yes. సో చూసుకుంటే మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2001. 2001 లో స్టార్ట్ అయిన కంపెనీ దాదాపుగా 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 26 ఇయర్స్ రన్నింగ్ అన్నమాట. ఇది 26వ సంవత్సరం. ఎన్ని? Yes. 26. సో చూడండి మరి, 26 సంవత్సరాల నుంచి మార్కెట్ లో సేఫ్ షాప్ నడుస్తుంది అని అంటే ఒకసారి ఆలోచించండి. ఈ 26 సంవత్సరాలలో దాదాపుగా మనలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి ఉండొచ్చు Yes. సేఫ్ షాప్ లోకి. బట్ Yes. సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు మాత్రమే కొంతమంది ఉంటారు. Yes, Guru. అర్థమవుతుందా? Yes. Yes. స్టార్ట్అప్ చేయడం, షాపింగ్ చేయడం, సేఫ్ షాప్ లోకి రావడం ఏదైతే ఉంటుంది కదా జర్నీ, చాలా మంది వస్తారు. కానీ సక్సెస్ ఏదైతే ఉంటుంది కదా, తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. Yes. అంటే అందరు జర్నీ చేయలేరు కదా.
ఎవరైతే Yes. కంటిన్యూగా వాళ్ళ లైఫ్ లో జర్నీ చేస్తారో కొన్ని రోజులు వాళ్ళే సక్సెస్ అవుతారు. కంపెనీ ఉట్టిగానే ఏం పెట్టలేరు, చూపించడానికి ఏం పెట్టలేరు కంపెనీని. ఓకేనా, గవర్నమెంట్ తోటి ప్రతి ఒక్క సో డాక్యుమెంట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. మన కంపెనీ గురించి కొన్ని చూస్తే, సో కంపెనీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కటి. అవునా కదా? సో నేను ఒకటే Yes, Yes. sir. ఏం చెప్తానంటే, ఇవన్నీ పాయింట్స్ పక్కన పెడితే సేఫ్ షాప్ నెంబర్ 1 అనడానికి ఒకటే ఒకటి ఏం చెప్తానంటే, ఇవాళ రేపు ఏ ఆన్లైన్ కంపెనీ అయినా సరే కొన్ని రోజుల వరకే మార్కెట్లో కనబడతాయి, తర్వాత ఎక్కువ Yes. రోజులు కనపడట్లేవు. అటువంటిది 25 సంవత్సరాల నుంచి, ఓకేనా, 20 సంవత్సరాల నుంచి మార్కెట్లో సో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అని అంటే అదొకటి చాలు మనకి సేఫ్ షాప్ లో మన జర్నీ ఎలా ఉండబోతుంది అని మనం డిసైడ్ చేసుకోవడానికి. Yes, sir. అర్థమవుతుందా? సో దాని పక్కన Yes. పెడితే గ్రేట్ డైరెక్టర్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎందుకనంటే వీళ్ళు ఒకప్పుడు 2001 లో ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిన ఒక చిన్న ఆలోచన అవుతుంది కదా, సేఫ్ షాప్ ని స్టార్ట్ చేయాలి, ఇలా ఒక సింగిల్ షాపింగ్ తోటి ఇలా టీమ్ ని తయారు చేసుకుంటే ఇంత ఇన్కమ్ ఇవ్వడము, డైమండ్ షిప్ ఏదైతే ఉంటుంది కదా అది కంప్లీట్ చేసుకుంటే ఎర్లీగా రిటైర్మెంట్ ఇవ్వడము, ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ టీంలో అంటే మన టీంలో ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు మినిమం మెంబర్స్ వర్క్ చేసినా కూడా వీక్లీ ఇంత ఇన్కమ్ ఇచ్చినాం అనుకోండి. నేను స్టార్టింగ్ లో స్లైడ్ చూపించాను కదా, ఏమని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ Yes. ఫ్రీడమ్ మనకు కావాల్సిన ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఆల్రెడీ ముందే గెస్ చేసి సో ఇలాంటి కంపెనీని స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేయడమే కాదు, 25 సంవత్సరాల నుంచి ఒకటే డ్రీమ్ పెట్టుకొని ఒక ప్యాషన్ తోటి ఒకటే టీం అంటే కలిసి కట్టుగా వర్క్ చేస్తున్న సో మన గ్రేట్ డైరెక్టర్స్ అన్నమాట. సో 25 సంవత్సరాల నుంచి మన కంపెనీని ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అని అంటే వీళ్ళందరూ ఒకటే డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తారు, వచ్చిన వాళ్ళకల్లా సక్సెస్ అనేది మనం ఖచ్చితంగా ఇప్పించాలి అని. Yes. Yes. ఓకేనా, ప్రతి ఒక్క పర్సన్ Yes. డ్రీమ్ ఏముండాలి, డైమండ్ లెవెల్ రీచ్ అవ్వాలి అనేది ఒక డ్రీమ్ అనేది క్రియేట్ ఎప్పుడు అవుతుంది అని అంటే సో మనం ఎప్పుడైతే ఆ డైమండ్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడే కదా, ఎప్పుడైతే ఆ Yes, bro. ఇన్కమ్ గురించి మనం ఆలోచిస్తామో అప్పుడే కదా. అలా సో ఒక గోల్ పెట్టుకొని ఒక ప్యాషనిస్ట్ తోటి సో కలిసి కట్టుగా వర్క్ చేస్తున్నారు అనమాట ఈ 5 డైరెక్టర్స్. ఓకేనా, ఆ 5 డైరెక్టర్స్ కూడా ఏదో నార్మల్ గా సాదాసీదా వర్క్ చేస్తలేరు. గవర్నమెంట్ తోటి ఏవైతే కావాల్సిన ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ప్రతి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి Yes. సేఫ్ షాప్ కి. మీకు కనిపిస్తుంది ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఓకేనా, మీరు ఒకవేళ సేఫ్ షాప్ గురించి ఇది లీగలా కాదా అని అనుకుంటే కనుక ఇక్కడ నేను చూపించే డాక్యుమెంట్స్ ఒకవేళ మీకు నమ్మకం లేదు అని అంటే కనుక ఒకటి ఏం చేస్తారనంటే www.mca ఇక్కడ కనిపిస్తుంది కదా, MCA మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఈ వెబ్సైట్ లోకి విజిట్ అయ్యి మన కంపెనీ పూర్తి పేరు కొట్టారు అనుకోండి, సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి అక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట. ఏం కనిపిస్తాయి అంటే ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, ఇలా మీకు సో ఇలా లాగిన్ చేశారనుకోండి, మన కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ రియల్ గా ఉన్నాయా లేవా అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. Yes. ఇదేదో మేము క్రియేట్ చేసి మీకు చూపించేది కాదు ఇది. ఓకేనా, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ లోంచి తీసిన స్క్రీన్ షాట్ నే నేను మీకు చూపిస్తున్నాను. మన ట్రైనింగ్లలో చూపిస్తాం కదా, సో ఆ పిక్ అనమాట ఇది. ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అండ్రాక్ సర్టిఫికేట్స్ ప్రతి ఒక్కటి. సో దాని తర్వాత ఫామ్ ఇది ట్యాక్స్ సర్టిఫికేట్, మన కంపెనీ పాన్ కార్డ్, Yes. దాని తర్వాత సో ISO సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయి కదా సో అవి కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఓకే, ఫామ్ 16 దేనికి ఇస్తారు తెలుసుగా, ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళకి ఫామ్ 16 ఇస్తారు, నేను ట్యాక్స్ పే చేస్తాను అని చెప్పి. అవునా కాదా? సో అట్లా ఫామ్ 16 Yes. Yes, sir. అదే కాకుండా సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక ఫోటో, ఈ ఫోటోలో మన ఐటీ మినిస్టర్ ఒక ఆయన ఉంటాడు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఇక్కడ రజత్ Yes. Yes, bro. కనిపిస్తున్నాడు చూడండి, ఈయన ఐటీ Yes. ఈ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారు కదా సో ఈయన మన కంపెనీ ఏవైతే కొన్ని లీగల్
చట్టాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో భార్యాభర్తల మధ్యలో ఏదైనా చిన్న గొడవ అయింది అనుకో, సో వాళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళతోటి కూర్చోబెట్టి మాట్లాడుకొని ఆ గొడవల్ని అక్కడికే స్టాప్ చేసి సర్దుమని ఇచ్చేసి ఏం చేస్తారు, వాళ్ళు మళ్ళీ కలుపుతారు. Yes. అవునా కదా? నా వాయిస్ వినిపిస్తుంది Yes. అందరికి? Yes. 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 సో అట్లానే మన బిజినెస్ లో ఏవైతే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని కొన్ని ఎలా ఉంటాయి అని అంటే, కొన్ని కంపెనీస్ కొన్ని రోజులు వర్క్ చేసి డబ్బులు ఎత్తుకొని పారిపోయి మేము మోసపోయినాం, మేము అంత కట్టినాం ఇంత కట్టినాం అని కొన్ని సో వింటుంటాం కదా మనం. అలాంటి కొన్ని Yes. ఛాలెంజెస్ వస్తున్నప్పుడు ఇట్లానే సీనియర్ చెప్పడం తోటి వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ ఐటీ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళతో ఒక మీటింగ్ అరేంజ్ చేసి, మన సేఫ్ షాప్ వాళ్ళు ఆ మీటింగ్ అరేంజ్ Yes. చేసి వాళ్ళతో కూర్చొని, ఓకే సో ఇలా మా కంపెనీ ఈ ఇందులో వర్క్ చేస్తుంది, సో దీంట్లో మేము ఇలా ఇన్ని రోజుల నుంచి వర్క్ చేపిస్తున్నాం, మన గవర్నమెంట్ కి ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం, ఓకేనా. సో కాకపోతే ఏంటంటే బయట మార్కెట్ లో మేము చేస్తున్న వర్క్ లో చాలా మంది కొన్ని డౌట్లు అనేది క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఆన్లైన్ అంటే తెలుసు కదా, ప్రతి ఒక్కరి మైండ్ లో ఏముంటది, సో ఫ్రాడ్ ఉంటది, మోసం ఉంటది, కంపెనీ ఎక్కువ రోజులు నడవదు అని చెప్పేసి. సో మేము ఇంత జెన్యున్ గా వర్క్ చేస్తున్నాం, అర్థమవుతుందా, మేము ఇంత Yes. Good. జెన్యున్ గా వర్క్ Yes. చేస్తున్నాం. బట్ కాకపోతే ఏంటి అని అంటే బయట చాలా మంది ఏవైతే మోసం చేసే వాళ్ళు ఎవరైతే కంపెనీస్ పెట్టి వెళ్ళిపోతున్నారు కదా, సో వాళ్ళ వల్ల ఇలా జెన్యున్ గా వర్క్ చేసే కంపెనీస్ కూడా ఒక బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే మీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుంది కదా, మీరు మాతో పాటు కలిసి ఒక సో వర్క్ చేసిరు అనుకోండి, అంటే మాకు ఒక ఏమంటారు సజెషన్ ఇవ్వండి Yes. అని అడగడం తోటి వాళ్ళు ఏం చేశారనంటే మన వాళ్ళు పోయి అక్కడ కొన్ని లీగల్ కి సంబంధించినవి, కొన్ని రూల్స్ సంబంధించినవి సో ఒకటి ప్రొవైడ్ చేసిరు అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, Yes. అడ్వైజర్ టు స్టేట్ గవర్నమెంట్స్. Advisor. ఓకేనా, సో స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి సో మన సర్టిఫికేషన్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించినవి, సో సర్టిఫికేషన్ Yes. కోసము సో అడిగితే వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు అప్రూవల్ చేసి సో ఆ సర్టిఫికేట్ కూడా రిలీజ్ చేసిరు అనమాట. సో త్వరలో దీనికి ఒక ఏమంటారు, ఒక అది పెడతారు అనమాట, ఒక సపరేట్ గా ఏమంటారు Yes. అంటే, మన లాస్ట్ టైం మనకి చెప్పిండే కదా గురించి, మన అభిషేక్ మా గురించి దీని గురించి ఒకటి అది తీసుకొస్తున్నామని చెప్పేసి. Yes. Law, no? మన గవర్నమెంట్ తోటి మాట్లాడి Board. మనం అది ఒకటి చేపిస్తాం, Advisory board. అడ్వైజింగ్ కి. సో Advisory. అది ఒక డిపార్ట్మెంట్, సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ ని సో ఏర్పరుస్తున్నారు అనమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏ కంపెనీలు అయితే వర్క్ చేస్తున్నాయి కదా, సో వాళ్ళ కోసము సో ఇవి రియల్ గా చేసుకోవచ్చు అని అనడానికి సో ఎలాంటిది కూడా సో ప్రిపేర్ అంటే వస్తుంది అనమాట. సో దాని తర్వాత కొన్ని రోజుల ముందు మన స్టేట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సో ఒకటి ఇది ఇచ్చారనమాట, సర్టిఫికేషన్, గెస్టేజ్ సర్టిఫికేషన్. ఓకేనా, Yes. సో అది కూడా ఎక్కడి నుంచి అంటే న్యూఢిల్లీ నుంచి, మన దగ్గర నుంచి కాదు, న్యూఢిల్లీలో నుంచి కూడా సో మనకి ఇది ఇచ్చారనమాట నోటిఫికేషన్ డైరెక్ట్ సెల్లింగ్ పవర్ గురించి. ఓకేనా, డైరెక్ట్ Yes. సెల్లింగ్ గురించి సో ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ రాసింది చూడండి ఈ సర్టిఫికేట్ లో. సో 2-3 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 2-3 పాయింట్స్ ఎక్కడ అంటే మీకు ఇక్కడ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేనికోసం ఇచ్చారంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారు కదా, ఆ డైరెక్ట్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి ఈ సర్టిఫికేషన్ అన్నమాట. ఇందులో కూడా ఏమి ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు చూడండి, డైరెక్ట్ సెల్లర్ ఇన్ ద వర్డ్ డైరెక్ట్లీ థాట్ ఏ నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్. మనం ఏదైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం కదా, ఈ డైరెక్ట్ సెల్లర్ అనేది ఏంటి అని అంటే డైరెక్ట్ గా సో మనమే బై చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా సరే సో తీసుకోవచ్చు మనమే డైరెక్ట్, మధ్యవర్తులు లేకుండా. ఆ మధ్యవర్తులు ఏదైతే అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ ని ఇక్కడ మనమే ఎర్న్ చేయవచ్చు అనే దాని గురించి సో కొన్ని రూల్స్ పెట్టిరనమాట. సో అది కూడా పర్ఫెక్ట్ గా నడుస్తుంది. ఓకేనా, సో అది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందిగా, ఏపీలో కొన్ని ఇవి ఇచ్చారనమాట అథారిటీస్ గురించి. సో అది కూడా సర్టిఫికేషన్ ఉంది.
దాని తర్వాత మన తెలంగాణలో కూడా, ఓకేనా, తెలంగాణలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ఒక మీటింగ్ పెట్టారు అనమాట. ఆ మీటింగ్ లో మన దగ్గర ఎవరైతే ఐటీ మినిస్టర్స్ ఉంటారు కదా, మన తెలంగాణలో ఎవరైతే ఐటీ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళతోటి Yes. ఒక మీటింగ్ కూడా అరేంజ్మెంట్ చేసిరు అనమాట. ఓకేనా, ఆ మీటింగ్ కూడా అరేంజ్మెంట్ చేసి ఏం చేస్తున్నారు దీని గురించి, సో మాకు కొన్ని సో క్లియరెన్స్ కావాలి అని చెప్పేసి అడగడం తోటి, సో అందులో వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు అనమాట. ఇక్కడ రాసింది చూడండి, తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ సదస్సు, తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కాంక్లూవ్. ఇందులో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, సో ఈ సారు జయేష్ రాజన్ ఐఏఎస్, సో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఐటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా, సో వీళ్ళిద్దరు మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తులే, సో మన మినిస్టర్స్ అన్నమాట. సో వీళ్ళతో ఒక మీటింగ్ లో మన డైరెక్ట్ సెల్లింగ్ గురించి కొన్ని విషయాలు డిస్కషన్ చేసిరు కూడా. ఓకేనా, డిస్కషన్ చేయడం తోటి కొన్ని క్లియరెన్స్ వాళ్ళకు కూడా అర్థమైనాయి, నిజంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇలా వర్క్ చేస్తుంది. సో ఇందులో వర్క్ చేసేటోళ్ళు నమ్మకంతో కొన్ని రోజులు వర్క్ చేస్తే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క డ్రీమ్ అచీవ్ చేసుకోవచ్చు, అంత మంచి ఇన్కమ్ కూడా సేఫ్ షాప్ నుంచి అంటే ఇండస్ట్రీ నుంచి పొందొచ్చు అనే దాని గురించి ఇక్కడ మీకు తెలుగులో ఒకటి కనిపిస్తుంది కదా. సో కావాలంటే దీన్ని మీరు మంచిగా చదువుకోవచ్చు అనమాట. ఓకేనా, Yes, sir. సో అది కూడా సో రియల్ గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ ఫోటోలో. ఇగో ఇక్కడ ఉన్నాడా, Yes, Guruji. Yes. ఈయన ఎవరు, ఈయన ఎవరు? ఈయనైతే నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇవాళ రేపు చిన్న పిల్లగాని అడిగిన కూడా చెప్పేసి, Yes, Revant Reddy. అవునా కాదా? ఎవరు ఈయన? Yes. అది రివిజన్ టెస్ట్ ఉన్నది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటారు. ఓకేనా, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సార్ని కూడా సో సారు అంటే ఆయన దృష్టిలో కూడా వెళ్ళింది దీని గురించి. Yes. ఇగో ఇక్కడ చూపించాను కదా ఐటీ మినిస్టర్ అని చెప్పేసి, ఇక్కడ కనిపిస్తుందా? అవును. ఇగో ఇదే సార్, ఇగో ఈ సార్. ఓకేనా, సో Yes. అట్లా సో లాస్ట్ టైం ఢిల్లీ మీటింగ్ వచ్చినప్పుడు సో ఈ మేడం కూడా వచ్చింది, చూసే ఉండొచ్చు ఇక్కడ చాలా మంది ఢిల్లీ మీటింగ్ వచ్చిన వాళ్ళు, అవునా కాదా? Yes, Guruji. సో అట్లా చూసుకుంటూ పోతే ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి. ఒక మనిషి Yes. సక్సెస్ కోసం వర్క్ చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి క్లియర్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, చూపించాను. లీగల్ డాక్యుమెంట్స్, అవునా కదా? ఈ లీగల్ Yes. డాక్యుమెంట్స్ తో పాటు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయి కదా, పర్ఫెక్ట్ గా నడుస్తుంది కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ ఒక మంచి విజన్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు, అవునా Yes. కాదా? దాని Yes, తర్వాత good. కంపెనీ లీగల్ గా వర్క్ జరుగుతుంది, గవర్నమెంట్ తో టైఅప్ అంటే గవర్నమెంట్ తోటి ఏవైతే రూల్స్ బ్రేక్ చేయకుండా వర్క్ చేయాలో అవన్నీ ఫాలో అవుతుంది. బట్ అందులో మన జర్నీ సాఫీగా సక్సెస్ఫుల్ గా నడవాలి అని అంటే మనమే కొన్ని విషయాలలో మనం వర్క్ చేయాల్సి వస్తుంది సీరియస్ గా. అది కూడా ఎలా అని అంటే కనుక సో చూపిస్తాను నేను. లాస్ట్ టైం మనం మీటింగ్ లో డిస్కషన్ చేసుకున్నాం. సో ఇవాళ నేను మీకు స్టార్ట్ చేసినప్పుడు నేను అదే చెప్పిన, మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమని, మిషన్ ఆర్థిక్ ఆజాదీ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మన లైఫ్ లో ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనో, సో సేఫ్ జాబ్ లో మనం కొన్ని రోజులు పనిచేసినాం అనుకోండి, సో మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తాం. ఓకేనా, Yes. ఎంతవరకు సంపాదిస్తాం అని అంటే కనుక మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం అంత ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ అదే రాసింది చూడండి, ఏమనుంది, సేఫ్ షాప్ గివ్స్ యూ లాట్ ఆఫ్ మనీ. Money. సేఫ్ షాప్ లో మనం కొన్ని రోజులు పని చేస్తే ఏమంటున్నారు వీళ్ళు, చాలా మనీ ఇస్తుంది అని అంటుంది. నిజంగా Yes. వస్తుందని ఇక్కడ మీటింగ్ లో ఎంతమంది నమ్ముతున్నారో నమ్ముతలేరో నాకు తెలియదు, కానీ ఇది చూసినాకైతే ఖచ్చితంగా నమ్ముతారు అనుకుంటా. మన గ్రేట్ మెంటర్, ఓకే, సో చిన్న ఏజ్ లో ఇండస్ట్రీలో వర్క్ స్టార్ట్ చేయడమే కాదు, సో ఈ బిజినెస్ లో 100% సక్సెస్ ఉంది అని నిరూపించడానికి సో ఇక్కడ చూడండి ఒక నిదర్శనం అన్నమాట. ఒకప్పుడు అభిషేక్ మా గురించి కూడా మనలాగా నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తే, Yes. కాకపోతే 2013 లో ఈ అవకాశం దొరికింది. అది కూడా ఎలా దొరికింది అని అంటే ఇట్లనే వాళ్ళ వర్క్ గురించి మన ఏమంటారు స్టడీస్ ఏవైతే ఉంటాయి కదా, ఆ స్టడీస్ సో కాలేజ్ అయిపోయిన తర్వాత ఇలానే కూర్చొని ఒక దగ్గర డిస్కషన్ చేసుకుంటున్న టైంలో మన గ్రేట్ మెంటర్ ఎవరైతే ఉన్నారో సో సోమశంకర్ మా గురించి వెళ్ళి సో ఒక మేడం త్రూ దివ్య మేడం త్రూ
సో వెళ్ళి మా గురించి వాళ్ళకి ప్లాన్ చెప్పడం తోటి ఏ నమ్మకంతో స్టార్ట్ చేసిరో తెలియదు కానీ సో మేము కూడా రాబోయే రోజుల్లో ఇలా ఇంత ఇన్కమ్ సంపాదిస్తాము, ఇన్ని లక్షలు వస్తాయి అని నమ్మిరో లేదో తెలియదు కానీ బట్ ఒక నమ్మకం 100% ఇందులో మేము సక్సెస్ అవుతామని చెప్పేసి నమ్మిరు 2013లో. అలా స్టార్ట్ చేసిన వాళ్ళ జర్నీ చూడండి, ఒక్కొక్క వారం 25 లక్షలు సంపాదించేదాకా తీసుకెళ్ళింది సేఫ్ షాప్. ఎస్ అర్థమవుతుందా? ఇది ఎస్ వీళ్ళు జర్నీ స్టార్ట్ చేసిన ఈ 25 ఏదైతే మన కంపెనీ ఉందో 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపెనీ, ఇందులో ఈ 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో వచ్చిన డబ్బులు కాదు నేను చూపించేది మీకు. ఒక వారం ఇన్కమ్. అర్థమవుతుందా? ఇది ఎప్పుడుది? ఇది జస్ట్ ఓన్లీ 1 వీక్ ఇన్కమ్. ఒక వారంది ఇక్కడ మీకు రాసింది చూడండి, దిస్ వీక్ చెక్ ఉంటుంది కదా, అనుకుంటే Yes. వారానికి 26 లక్షలు 25 లక్షలు కూడా సంపాదించవచ్చు ఈ బిజినెస్ లో. మరొకసారి ఆలోచించండి, 25 లక్షలు ఒక వారానికి వస్తున్నాయి అని అంటే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో, మనకు కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో అది మన లైఫ్ లో మనకి దొరుకుతుందా? దొరకదు. 100% దొరుకుతుంది. ఎస్ బట్ నేనేం చెప్తున్నానంటే మీరు ఇప్పటికిప్పుడే వస్తుంది, మీకు కూడా ఇన్ని లక్షలు వస్తే తీసుకోండి అని నేను చెప్పను. వీళ్ళు కూడా చేసిర్రు మనలాగా. ఏం చేసిర్రు? వర్క్ చేసిర్రు, నెట్వర్క్ తయారు చేసిర్రు, డైమండ్ అయ్యారు, వారానికి లక్షల ఇన్కమ్ తీసుకుంటూ పోతున్న జర్నీలో కంపెనీ ఒక టైంలో ఒక ప్లాన్ ఇచ్చింది అనమాట. ఆ ప్లాన్ లో అన్లిమిటెడ్ గా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి, మీరు పలానా ర్యాంక్ కంప్లీట్ చేసుకున్నారంటే టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని మీ ర్యాంక్ రీచ్ అయిన తర్వాత ఎంతమంది అయితే ఆ ర్యాంక్ రీచ్ అవుతారో ఇంత పర్సెంటేజ్ ఇంత ఇచ్చేస్తాం మీకు అని చెప్పడం తోటి వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, వాళ్ళకి బిజినెస్ ఎట్లా అయ్యింది అనేది తెలుసు, నమ్మకం ఉండే చేసిర్రు. ఒక ర్యాంక్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఆ ర్యాంక్ లో ఎంత పెద్ద ఇన్కమ్ వచ్చింది ఒకటే వారం. ఎస్ సో దీన్ని అంటాం కదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. ఇక్కడ నాకు తెలిసి ఇన్కమ్ అయితే ఉంటుందో, సో కొంతమందిది లైఫ్ టైం కాదు, లైఫ్ టైం పని చేసినా కూడా వాళ్ళు ఇంత ఇన్కమ్ కూడా ఎన్ని చేస్తారో లేదో కూడా తెలియదు. అర్థమవుతుందా? బట్ ఇక్కడ Yes. సెట్ షాప్ లో మనం నమ్మకంగా కొన్ని రోజులు పనిచేసి మంచి టీం తయారు చేసుకున్నాం అనుకోండి, ఇంత ఇన్కమ్ రాబోయే రోజులు మనం తీసుకోవచ్చు. అర్థమవుతుందా? లాట్ ఆఫ్ రెస్పెక్ట్ Yes. కూడా దొరుకుతుంది మనకి. ఓకేనా? సో చూడండి మన గ్రేట్ మెంటర్ వికాస్ యాదవ్ మా గురించి ఆటోగ్రాఫ్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు అక్కడ. రాబోయే రోజుల్లో మీరు కూడా మంచి నెట్వర్క్ తయారు చేసుకున్నారు అనుకోండి 100%. సో మీకు కూడా సో ఇలాంటి లైఫ్ స్టైల్ అనేది దొరుకుతుంది అనమాట. సో చాలా ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది, టైం ఫ్రీడమ్. మనం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నా కూడా మనం ఎంజాయ్ చేయడానికి టైం దొరుకుతుంది. సో నిజంగా టైం దొరుకుతుందా సార్ ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటారు, చూపిస్తాను. ఓకేనా? సో మంచి లగ్జరీ Yes. లైఫ్ కూడా దొరుకుతుంది, లగ్జరీ లైఫ్ కూడా దొరుకుతుంది. నిజంగా దొరుకుతుందా అంటే ఒకసారి ఈ వీడియో చూడండి, కనిపిస్తుంది.
ఎలా ఉంది వీడియో? Time best. వీడియో చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, అబ్బా నేను ఇప్పుడే వెళ్ళిపోయా, ఇంట్లో ఉంటే ఎంత లైఫ్ ఎలా ఉంటుంది అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు చాలా మంది. ఇంకా కొంతమంది ఏం Yes. ఆలోచిస్తారంటే, ఏముంది సార్ అట్లాంటి యూట్యూబ్ లో చాలా దొరుకుతాయి సార్, ఇది అది తీసి చూపిస్తారు సార్ అని అంటారు. నమ్మబుద్ధి కాదు కొంతమంది. ఓకేనా? బట్ రియాలిటీలో Yes. చెప్పాలంటే ఇది మా గురించి ఈ 13 సంవత్సరాల జర్నీ ఏదైతే ఉంది కదా, సో చాలా ఇన్కమ్ Yes. చేసిండు, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాడు. ఆ లైఫ్ స్టైల్లో ఇది ఒక లైఫ్ అన్నమాట మా గురించి. చూసి ఎట్లుంది అది Yes. స్టార్ హోటల్లో Yes. ఎలా ఉంటుందో, సో నాకు తెలిసి అలా ఉండుండొచ్చు దీంట్లో. ఇంట్లోనే మంచిగా లిఫ్ట్, గార్డెనింగ్ కావచ్చు, Yes. అవునా కదా? Yes, Guru. సో ఇంకొకటి, సో మంచి మంచి చూసిండ్రు లోపట. ఓకేనా? Yes. ఇది నిజమా కాదా, ఇది ఆయనదేనా కాదా అని అంటే, మా గురించి కొన్న విల్లానే ఇది. Yes. కాస్ట్ ఎంత తెలుసా? 5 కోట్లు. ఎంత? Good. కొంతమందికి 5 కోట్లకి ఎన్ని సున్నాలు ఉండేవి కూడా తెలియదు. Yes, sir. 5 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉండేవి కూడా తెలియదు. Yes. తెలియదు. బట్ అభిషేక్ మాగుజీ సేఫ్ షాప్ ని నమ్మిండు, సిస్టమ్ చెప్పింది విన్నాడు, ఆయన మీద ఆయనకి నమ్మకం ఉండే, ఎవరు వచ్చినా రాకపోయినా Yes. పని నేను చేస్తా, సక్సెస్ అయితా, డైమండ్ అయితా, నేను అనుకున్నది సంపాదిస్తా, సాధిస్తా అనే నమ్మకం ఉండే కాబట్టే సో ఇంత పెద్ద సక్సెస్ అనేది తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఈ Yes. సక్సెస్ తీసుకున్నాక కూడా ఆయన ఇంకా కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, Yes. ఈ సక్సెస్ తీసుకొని ఆగిపోలే అక్కడనే. Yes. ఇది డ్రీము ఓన్లీ నాది మాత్రమే. నాలాగా డ్రీమ్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా టీమ్ లో. వాళ్ళ డ్రీమ్స్ కూడా నేను అచీవ్ చేయాలి అనే ఆలోచనతో ఏం చేసింది తెలుసా, ఇంకా ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు, మన కోసం వర్క్ చేస్తున్నాడు. ఇంకా లాస్ట్ టైం టాప్ Yes. 20 మీటింగ్ వచ్చిరు కొంతమంది, కలిసిరా లేదా, Yes. చూసిరా లేదా? Yes. అది లైఫ్ అనేది అలా ఉంటది. ఓకేనా? సో ఇది ఆయనదే అని గ్యారంటీ ఏముంది సార్ అని అంటారు కొంతమంది. మేము పోయి చూసినాం డైరెక్ట్, ఆయనలే Yes. డైరెక్ట్ వెళ్ళి విజిటింగ్ కూడా చేసినాం అంటున్నా. లేదంటే కనుక ఇదే ఇల్లు ఇది ఆయనదా కాదా అని తెలవాలంటే మనకి మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు సీనియర్స్ మీటింగ్ జరుగుతాయి కదా. Yes. Yes. సీనియర్స్ మీటింగ్ జరిగేటప్పుడు మీరు ఒకసారి కనెక్ట్ అయ్యి అబ్జర్వ్ చేశారు అనుకోండి, అభిషేక్ మా గురించి ఇప్పుడు నేను చూపించాను కదా, సో Yes. కొన్ని కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన బ్యాక్గ్రౌండ్ లో అన్ని అయ్యే కనిపిస్తాయి. Yes, Guru. అర్థమవుతుందా? Yes. సేఫ్ షాప్ లో మనం కొన్ని రోజులు పనిచేస్తే సిస్టమ్ ని బిలీవ్ చేసి సిస్టమ్ చెప్పింది చేసుకుంటూ మీటింగ్లు అటెండ్ అవుతూ కొన్ని రోజులు చేసినాం అనుకోండి, మన లైఫ్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది అనేది మీకు ఇక్కడ సో క్లియర్ గా కనిపిస్తుండొచ్చు. Yes, Guru. అవునా కదా? 100%. ఇక ఫారెన్ ట్రిప్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మన వాళ్ళు అయితే సో ఎట్లా వెళ్తారంటే అట్లా వెళ్తారు, కుప్పలు కుప్పలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రేట్ మెంటర్ అన్నమాట. సో లేడీస్ లోనే సో ఫస్ట్ డైమండ్ అన్నమాట మన గ్రేట్ సుజాత గురుమాత. గురుమాత కోసం కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ఇలాంటి ఆన్లైన్ కంపెనీస్లలో కావచ్చు, వర్క్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఓన్లీ చాలా మంది ఏం చేస్తారంటే జెంట్సే అని అనుకుంటారు. బట్ జెంట్సే కాదు అనుకుంటే లేడీస్ కూడా సక్సెస్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసి చూపించారు అనమాట. సో లేడీస్ లోనే డైమండ్ అంటుంటాం కదా, డైమండ్ కావాలంటే 8,000 నుంచి 10,000 మంది టీం తయారు కావాలి అని అంటే నార్మల్ మాట కాదు.
సో బట్ అలాంటిది ఇట్లా చిటికలా చేసి చూపించింది అనమాట. ఒక చిన్న నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మన గ్రేట్ మెంటర్ సుయాద గురుమాత. సో లాస్ట్ టైం బ్యాంకాక్ లో తీసుకున్న ఫొటోస్ అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది టైగర్ తోటి సో తీసుకున్న ఫోటో కూడా కనిపిస్తుంది. పటాయా సిటీలో దిగిన ఫోటో అన్నమాట. సో ఎంతమంది వెళ్ళారంటే 2500 చిల్లర వెళ్ళారు అనమాట మన టీంలో. మన మధ్యలో కూడా చాలా మంది ఉన్నారు ఈ జూమ్ ప్యానల్ లో కూడా. ఓకే. సో దాని తర్వాత ప్యారిస్ స్విట్జర్లాండ్ కూడా పోయొచ్చింది అనమాట గురుమాత. దాని తర్వాత ఇక్కడ స్విట్జర్లాండ్ అన్నమాట. సో ఇది లండన్. లండన్ కూడా మన అడమ్ గురుజీ, వేణు గురుజీ సో చాలా మంది వెళ్ళొచ్చారు. ఓకేనా. లండన్ బ్రిడ్జ్ దగ్గర తీసుకున్న ఫోటో ఇది. సో దాని తర్వాత ప్యారిస్ స్విట్జర్లాండ్. సో మన మీటింగ్లలో కలుస్తుంటాడు కదా మన హీరో Yes. చెన్నారెడ్డి సార్. Yeah. Yes. సో అలానే ఇక్కడ మేము కూడా కనిపిస్తున్నాం. సో నేను కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి సార్ కావచ్చు, అవునా కాదా? సో ఈ Yes. వీడియో అనేది సో ఇది ప్లే అవ్వదు అనమాట ఇది. సో ఈ వీడియో మీకు చూసిరు అనుకోండి. సో అసలు వికాస్ మా గురించి ఒకటే కనిపిస్తున్నాడు కదా ఈఫిల్ టవర్ దగ్గర. అది ప్లే అయితే దాని అనుకున్న వాళ్ళు కూడా కనిపిస్తారు. Yes. దాని వెనక పెద్ద సైన్యం ఉంటది. ఆ సైన్యంలో మేము కూడా ఉంటాం అన్నమాట. ఓకేనా. Yes, సో Guruji. అట్లా ఇక చూసుకుంటూ పోతే ఒక మనిషి అంటే ఒక పర్సన్ సేఫ్ షాప్ లో కొన్ని రోజులు ట్రావెల్ చేసింది అనుకోండి, వరల్డ్ లో మొత్తం ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో చూడాల్సిన ప్రతి ఒక్క ప్లేస్ కి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళి రావచ్చు. Yes. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే లోకల్ టార్గెట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. నైనితాల్, Yes. థాయిలాండ్, దుబాయ్, హాంకాంగ్, మాల్దీవ్స్, సింగపూర్, చైనా, ఈస్టర్ యూరప్, రష్యా, ప్యారిస్ స్విట్జర్లాండ్, లండన్, ఆస్ట్రేలియా, ఈవెన్ యుఎస్ఏ వరకు Yes. ప్రతి ఒక్క కంట్రీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళి రావచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని డబ్బులు పెట్టుకొని రమ్మని ఎవరు చెప్పరు. Yes. మీరు వర్క్ చేసి టీం ని తయారు చేసి మెల్లమెల్లగా ర్యాంకులు కంప్లీట్ చేసుకుంటూ పోయినా కూడా ఓకేనా ప్రపంచం Yes. మొత్తం మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తిరిగి రావచ్చు. చెప్పండి, నార్మల్ గా మనం డబ్బు సంపాదించినా కూడా ఇన్ని కంట్రీస్ కి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతామా? No, sir. వెళ్ళదు. థాటే రాదు మీ మైండ్ లో. గుర్తు పెట్టుకోండి. Yes. సేఫ్ షాప్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తుంది మిమ్మల్ని. Yes. లైఫ్ ని ఎక్కడ మీ లైఫ్ స్టార్ట్ చేసారో మీ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. Yes. అర్థమవుతుందా? Yes, Guruji. ఆ. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. సో అన్ని చూపించినాం అనుకో మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇక వేరేలాగా ఫీల్ అవుతారు. ఎంత చూపించాలి అంతనే చూపించాలి, ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడాలి, అవునా కాదు? ఎక్కువ మాట్లాడే Yes, కూడా Guruji. ఓవర్ అయిపోయింది అనుకో మళ్ళా Yes. బెలూన్లో గాలి కొట్టినాం అనుకో కొడుతూ పోతే బాగా కొట్టినాం అనుకో ఏమైతుంది గాలి, ఆ గాలికి అది పగిలిపోతుంది. ఏమవుతుంది? ఆ మనం కూడా ఎక్కువ చెప్తూ పోయినాం అనుకో ఏమనిపిస్తానంటే "ఏమని మీరు అట్లనే చెప్తారు సారా" అని అంటాం. రియాలిటీలో నేను ఇప్పుడు మీకు చూపించిన మీ లైఫ్ సేఫ్ షాప్ లో కొన్ని రోజులు పనిచేస్తే ఎలా ఉంటది అనేది రియాలిటీలో మీకు చూపించిన అంతే. Yes, Guruji. ఆల్రెడీ మన Yes. గ్రేట్ మెంటర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారో ఓకేనా వాళ్ళ సక్సెస్ మీకు చూపించిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అంటే వాళ్ళు కూడా ఒకప్పుడు మనలాగా విని స్టార్ట్ చేసిన వాళ్ళే. బట్ వాళ్ళ జర్నీ అయితే చాలా డిఫరెంట్ జర్నీ. ఎందుకంటే మేము సో అప్పుడప్పుడు ట్రైనింగ్లలో విన్నాం కాబట్టి చెప్తున్నాము. వాళ్ళలాగా మన జర్నీ స్టార్ట్ అయితే గనక నాకు తెలిసి ఇక్కడ మన దాంట్లో అయితే కొంతమంది ఉండను కూడా ఉండరు. Yes. ఓకేనా. ఎందుకంటే అటువంటి డిఫరెంట్ జర్నీ చేసి వచ్చారు సేఫ్ షాప్ లో. Yes, Guruji. మనం జూమ్ ప్యానల్ లో మీటింగ్ పెట్టుకుంటున్నాం, గ్రూప్ మీటింగ్ పొద్దున, అవునా కదా? Yes. వాళ్ళు Yes. గ్రూప్ మీటింగ్ చేయాలంటే ఎక్కడ చేస్తారు తెలుసా? చెట్ల కింద కూర్చొని చేసుకుంటుంటాను. అప్పుడు తెలియక అప్పుడు ఆ ఫెసిలిటీస్ లేక. Yes. ఓకేనా. ఇప్పుడు మనమన్నా ప్లాన్ చెప్పడానికి ఒక సండే మీటింగ్ పెట్టి అక్కడికి రండి అని చెప్పి ఇన్విటేషన్లు ఇస్తున్నాం, Yes. అవునా కదా? వాళ్ళు ఆ Yes, Guruji. టైంలో ప్లాన్లు ఎక్కడ చెప్తుండే తెలుసా? చెట్ల కింద కూర్చొని ప్లాన్లు చెప్తుండే. Yes. అర్థమవుతుందా? Yes, Guruji. సో అక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగిరు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. సేఫ్ షాప్ లో కొన్ని రోజులు జర్నీ చేస్తే ఎలా ఉంటుంది మన లైఫ్ అని. ఓకే, వాళ్ళు నమ్మిర్రు, చేసిర్రు, అయింది. మనం కూడా నమ్మినాం. Yes, Guruji. ఏం చేసినాం? మనం కూడా నమ్మిన. నమ్మినాం.
బిలీవ్ ఉంది, నమ్మకం ఉంది, బట్ మనం పని చేయాలి, Yes, Guruji. టీం తయారు 100%. చేయాలి, టార్గెట్ విన్ అవ్వాలి, ర్యాంకులు కూడా విన్ అవ్వాలి. చేస్తూ 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 పోతుంటాం కదా, ఆ జర్నీలో మనలాగా పనిచేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు, వస్తారు కూడా. అప్పుడు మన లైఫ్ Yes. 100% బెటర్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయగలం. అర్థమవుతుందా? Yes, Guruji. సో ఇది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. సో ఇంకొకటి ఏంటి అని అంటే, రేపు సండే తెలుసు కదా, సో Yes. వెన్యూ ఉంటుంది. బట్ రేపటి వెన్యూ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి, Yes. ఓకేనా? మీకు వచ్చిన ఇన్విటేషన్ లో నాకు తెలిసి 12 గంటలకే మీటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వచ్చిండొచ్చు, Yes, Guruji. ఓకేనా? ఆ టైం ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు రెగ్యులర్ గా వచ్చే 3 గంటల టైమింగ్ వచ్చిర్రు అనుకోండి, అప్పటి వరకు ఏమైతుంది తెలుసా, మన సేఫ్ షాప్ మీటింగ్ అయిపోయి వేరే మీటింగ్ నడుస్తుంది కదా. Very meeting, yes, Guruji. ఎందుకంటే రేపు అక్కడ వేరే మీటింగ్ ఉంది కాబట్టి, సో Okay. మనకి కొంచెం హాల్ తొందరగా ఇచ్చేయాలి కాబట్టి వాళ్ళకి మనము Uh-huh. రేపు 12 o'clock మీటింగ్ అనేది ప్లాన్ చేసినాం అనమాట. Yes. ఎవరెవరైతే మీరు ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ, సో రేపు ఆఫ్టర్నూన్ 12 o'clock లోపు మీరు అక్కడికి ఇన్వైట్ చేయాలి, ఓకేనా? సో Yes. ఇన్వైట్ చేశారనుకోండి, తెలుసు కదా, 1.5 to 2 hours లో మన మీటింగ్ అయిపోతుంది. అట్లా వస్తారు, ఇట్లా వింటారు, అట్లా వెళ్ళిపోతారు, మంచిగా బిజినెస్ కూడా Yes. అవుతుంది. Yes. ఫైనల్ గా సో టార్గెట్ గురించి అయితే మనం రెగ్యులర్ డిస్కషన్ చేస్తూనే ఉంటాం, Yes. అవునా కాదా? Yes, Guruji. సో ఇంకా మనకి నిన్నటి క్లోజింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఇక్కడ ఎవరైతే మన ప్యానల్లో ఉన్నారో, నిన్న క్లోజింగ్ తర్వాత ఎవరికైతే చెక్కులు రిలీజ్ అయ్యాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో ఎవరెవరైతే ఇన్కమ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ, తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిన్న ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అన్నమాట. సో తీసుకున్న వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సో ఈ వారం మళ్ళీ మీకు ఛాన్స్ ఉంది సేఫ్ షాప్ నుంచి ఇన్కమ్ తీసుకోవడానికి. మీరు ఎంత వర్క్ చేస్తే అంత డబ్బులు వస్తాయి, Yes, Guruji. ఓకేనా? సో దాని మీద ఫోకస్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే, మన కంపెనీ ఈ మంత్ ర్యాంక్ ఏదైతే రిలీజ్ చేసేది ఉంటుంది కదా, ఈ మంత్ ఎండింగ్ ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఎవరెవరైతే ర్యాంక్ కి దగ్గరలో ఉన్నారో సో వాళ్ళ ర్యాంక్ అనేది కంప్లీట్ చేసుకోండి, ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా. సార్ ఎట్లాగో మనకి మంత్ ఎండింగ్ ఇస్తుందని చెప్తారు కదా, చూద్దాం సార్, లాస్ట్ వరకు టైం ఉంది కదా, లాస్ట్ లో చూద్దాంలే సార్, అప్పుడు కంప్లీట్ చేసుకుంటాంలే అని ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకో, ఏమవుతుందో తెలుసా, అది అవుతుందో కాదో కూడా తెలియదు. Yes. ఇక్కడ సో కొంతమందికి 2 నెలల ముందు నుంచి చెప్తున్నాం, మేడం మీరు ర్యాంక్ దగ్గరలో ఉన్నారు, సార్ మీరు ర్యాంక్ దగ్గరలో ఉన్నారు, సో ఇంత టీం కావాలి, ఇన్ని బీవీలు కావాలి, మీరు కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి ర్యాంక్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ 2 నెలల ముందు నుంచి చెప్తున్నాం కొంతమందికి. Yes, "ఏయ్, Guruji. నీకు ఎందుకు సార్ అయిపోతుంది చూడని అన్నారు. చూసుకోండి ఒకసారి అయిపోయిందా లేదా, వచ్చిందా రాలేదా, ఓకేనా? వచ్చిందా రాలేదా, అయిపోయిందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి, తెలుస్తుంది, Yes. ఓకేనా? మనకి కావాల్సింది ఏంటంటే మాటలు కాదు, చేతల్లో చేసి చూపించాలి అంతే. మాటలు ఎవరైనా చెప్తారు, బట్ చేసి చూపించేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు, అవునా కాదా? Yes. మాటలు ఎంతమంది అయినా చెప్తారు, చేసి చూపించేటోళ్ళు కావాలి, ఓకేనా? సో ఇది అన్నమాట. సో ఇది అన్నమాట చెప్పాలనుకున్నది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. సో గురుజీని వెల్కమ్ చేసుకుందాం. థ్యాంక్ యూ గురుజీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. సో మీ అందరి బిగ్ క్లాప్స్ తోటి ఆడమ్ గురుజీని ఇన్వైట్ చేస్తాను అనమాట. వెల్కమ్ గురుజీ. Yes, మీట్లో Guruji. Good morning, Guruji. Welcome. గట్టిగా క్లాస్ ఓకే గురుజీ. एक बार जोरदार तालियां शेखर सर के लिए। शेखर सर को समोसा गट्टी चपटలు కొడదాం। आज जो कुछ भी डाउट था वो क्लियर हुआ है। पिन टू पिन हर डॉक्यूमेंट किधर से आया है अपने कंपनी में, हम जो बताते हैं डॉक्यूमेंट्स, Yes. मिनिस्ट्री ऑफ कंज्यूमर अफेयर्स का रहने दो, या क्या बोलते हैं अपना पैन कार्ड का रहने दो, या क्या बोलते हैं कॉर्पोरेट अफेयर्स का, ये सारे डॉक्यूमेंट्स जिधर से आते हैं, कौन अप्रूव किया, आज पिन टू पिन पता चला है। और हम भी अगर देखना चाहते हैं तो हम भी देख ले सकते हैं उनकी गवर्नमेंट के वेबसाइट पे जाके। Yes, यस, Guruji. हाँ, तो थोड़े लोगों को रहता है काम करते वक्त, फिर भी स्पेशली नए लोगों को ज़्यादा डाउट रहता है कि ये सच्ची में लीगल है या नहीं है। तो लीगल है, और सर ने थोड़े फोटोज भी बताया था कि कैसे तेलंगाना सीएम और क्या बोलते हैं सेंट्रल मिनिस्ट्री ने
डायरेक्ट सेलिंग के लिए एक स्पेशल एडवाइजरी बोर्ड बनाया है, जिसके थ्रू फ्रॉड कंपनी सारे निकल जाए, फ्रॉड कंपनीज को बिजनेस करना मुश्किल हो जाए और अच्छे कंपनीज को बढ़ावा मिले। तो ऐसे लॉज भी बनाए गए। ऐसे लॉ बनाने वालों के साथ डायरेक्ट कंपनीज के डायरेक्टर्स ने बैठ के डिस्कस किया है, और आज डायरेक्ट सेलिंग में अपना कंपनी इतना कामयाब है कि आज गवर्नमेंट ऑफ इंडिया एडवाइजरी बोर्ड सेफ शॉप से आज पूछता है कि और बेटर कैसे किया जाए, क्योंकि ऑलरेडी आप कामयाब कंपनी हो, कामयाबी से 25 साल से आप काम कर रहे हो, ठीक है, कई सारे लोग कामयाब हो चुके हैं आपके थ्रू। तो और बेटर कैसे किया जाए, कौन से लॉस इम्प्लीमेंट किया जाए और कैसे कानून लेके आए, आज गवर्नमेंट ऑफ इंडिया के एडवाइजरी बोर्ड डायरेक्टर्स सेफ शॉप से पूछते हैं, सेफ शॉप के डायरेक्टर्स से पूछते हैं। Yes. आज अपना कंपनी इतना कामयाब हो चुका है। Yes. यस, Yes. तो सारे डाउट्स क्लियर हो चुके हैं। अपने सीनियर्स का लाइफस्टाइल आज हमने देखा है, एक एक हफ्ते का इनकम भी आज हमने देखा है। सच्ची में कंपनी इतना अमाउंट देता है क्या बोले तो आज प्रूफ्स के साथ हम देखे हैं कि सीनियर लीडर्स जो है लाखों का इनकम एक हफ्ते का भी उठा चुके हैं रैंक इनकम के साथ। यस, Yes. तो ये सारे चीज जो है ना हमें और आगे फ्रीली आगे बढ़ने के लिए मदद करता है। Yes. यस, देख के हाँ खुश होके बैठ गए अच्छे कंपनी है बोल के, नहीं, इससे कुछ भी नहीं होता। इससे ना 1 रुपया आपके घर में आएगा। Yes. समझ में आ रहा है? आपको 1 रुपया घर में नहीं आएगा। Yeah. ये सारे चीज जो है ना अपने अंदर से सारे ब्लॉकेज निकाल के, सारे हर्डल्स निकाल के, और हम फ्रीली काम करें जैसा, आगे बढ़े जैसा हमें हेल्प करता है। इसके लिए ही हम आज ये बात करते हैं। यस, इसके लिए ही आज जो है हम डिस्कस करते हैं। यस, तो जल्द आप अच्छा मौका है आज आगे बढ़ने के लिए, ठीक है। अच्छा, मैं बोलता हूं अगर एक बंदे को किसी बड़े कंपनी में नौकरी मिला है, टीसीएस में नौकरी मिला है, ठीक है, कोई नौकरी कर रहा है टीसीएस में रहने दो, विप्रो में रहने दो, या गूगल में रहने दो, या कोई से भी बड़े कंपनी में कोई बंदा काम कर रहा है, तो वो किस लिए काम कर रहा है? क्योंकि वो पढ़ा लिखा है, उसके काबिल, उसके काबिल, वो काम के काबिल उसको स्किल्स है, Yes. इसीलिए वो आज वो कंपनी के अंदर है, वो उतने बड़े कंपनी के अंदर है। आज डायरेक्ट सेलिंग में सेफ शॉप भी बहुत बड़ा कंपनी है, पर आज Yes. अपने खुशनसीबी क्या है बोले तो आज ये कंपनी के साथ हम काम करने के लिए आज हमें पढ़ाई लिखाई की जरूरत नहीं है, इसीलिए Yes. हम आगे बढ़ सकते हैं। Yes. आज उम्र की जरूरत नहीं है। बाहर कंपनियां, बड़े बड़े कंपनी एज ढूंढते हैं, कितने Yes. जवान लोगों को हम ले सके, ताकि जवान लोग तेजी से आगे कर सके और तेजी से कंपनी में काम कर सके और आगे बढ़ सके। पर आज अपना कंपनी ये भी नहीं पूछता कि आज आपका उम्र क्या है। Yes, Guru. समझ में आ रहा है? आज आप Yes. कंपनी ये नहीं पूछता कि आप आदमी हो, औरत हो, आपका बैकग्राउंड क्या है, आपको क्या करने आता है। आज सेफ शॉप के साथ काम करने के लिए कोई इंटरव्यू नहीं रहता कि पूछा जाता है कि आप क्या क्या कर सकते हो। यस, क्या क्या कर सकते हो, ये आज कुछ भी नहीं पूछा Yes, जाता। Guruji. आज सिर्फ यही पूछा जाता है कि एक मौका चाहिए जिंदगी में आगे बढ़ने के लिए, आपकी जिंदगी चेंज करने के लिए एक मौका चाहिए, आपके परिवार बेहतर जिंदगी के लिए एक मौका चाहिए आपको। Yes. तो हम है आज, हम है, यस, Yes. आओ हमारे साथ मिलके काम करो। यस, मालूम है यस, आज इतने पढ़े लिखे लोग भी है, सिर्फ इंग्लिश नहीं रहने के कारण जो है ना बहुत छोटा सा काम 5,000 10,000 के लिए काम कर रहे हैं, सिर्फ Yes. अंग्रेजी नहीं जानते, Yes. उसके वजह से। Yes. पढ़े लिखे रहने के बावजूद, बड़े बड़े डिग्रीज रहने के बावजूद भी सिर्फ अंग्रेजी नहीं आता उनको, इसके वजह से आज बहुत छोटे छोटे जॉबों में सेटल्ड हो चुके हैं, क्योंकि वो इंग्लिश मीडियम में नहीं पढ़े। देखो बाहर दुनिया जो है ना कितना सीमित है, कितना लिमिटेड है, Yes, Guruji. लिमिटेड दुनिया है सक्सेस के लिए। यस, पर आज हमारे पास एक अनलिमिटेड अपॉर्चुनिटी, अनलिमिटेड अपॉर्चुनिटी। Yes.
और आज आज कई सारे लोग साबित कर चुके हैं। एक सिक्योरिटी गार्ड साबित कर चुका है, कैब ड्राइवर साबित कर चुके हैं, एक टेलर साबित कर चुके हैं, एक गपचुप बेचने वाला साबित कर चुका है, एक टाइल्स वर्कर साबित कर चुका है। Yes. यस, Yes. कई Yes. सारे लोग आज साबित कर चुके हैं। आपको मालूम है, सुलभ कॉम्प्लेक्स में काम करने वाला भी आज डायमंड है सेप शॉप के अंदर। Great, sir. Great. किसको मिलता है ऐसा मौका? Yes. किसको मिलता है आज? एक आईटी में काम करने वाले से लेकर एक चपरासी, एक गपचुप बेचने वाले तक आज लोग सक्सेसफुल है सेप शॉप के अंदर। तो आज Yes. हम ना क्या कर रहे हैं बोले तो, मौका जो मिला है उसके ऊपर काम करने के बदले में आज ये ढूंढते जाते हैं कि ये क्या सही है, वो क्या वो है, ये है। मैं आपको बोलता हूँ, आज मौका है आपके पास आगे बढ़ने का। दमदार तरीके से आगे बढ़ो, ताकि कल जो है ना, आपके फोटोज, आने वाले नए लोग आपके फोटोज बता बता के काम कर सके, Yes. Guru. आपकी कामयाबी बता बता के काम कर सके। Yes. Yes. Yes, Guru. यस, Yes. Yes. तो वैसे काम करो, आपके सीनियर लीडर्स के साथ पकड़ो, ठीक है, लीडर्स बनो, यहां पर इंडिपेंडेंट लीडर्स बनो, Yes. सक्सेस हो, Yes. सीखो काम को कैसे किया जाता है। मालूम है, Yes. सीखो काम। Yes. पहले कपड़े कैसे धोते थे लोग? हाथ से धोते थे। जब वॉशिंग मशीन आया, क्या सिर्फ पढ़े लिखे लोग आज वॉशिंग मशीन यूज कर रहे हैं? नहीं गुरु जी, सब कर रहे हैं। नहीं, हर एक बंदा आज वॉशिंग मशीन यूज करता है। यस और नो? यस। सीख क्या है वो? ठीक है। जब आप वॉशिंग मशीन चलाना सीख सकते हो, जब आप स्मार्टफोन चलाना सीख सकते हो, यस। ठीक है, जब आप लैपटॉप चलाना भी सीख सकते हो, यस। तो सेप शॉप में क्या है सीखने के लिए? बोलो, सिर्फ बोलना ही है। यस। एक बेहतर अपॉर्चुनिटी के लिए बोलना ही तो है। यस। यस गुरु जी। सो माइंडसेट से थोड़े चीज निकालो, थोड़े चीज भरो और आगे बढ़ो, उतना ही है। सो मालूम है ना, ये रैंक इनकम के लिए और 3 हफ्ते है, उसके ऊपर काम करो, अपना रैंक चेंज करो। यस। और कॉन्टेस्ट, कहीं सारे लोग नजदीक तक आए कॉन्टेस्ट में, छोड़ो मत, हो जाएगा कॉन्टेस्ट भी। यस। और मैं बोलता हूँ, आपके ड्रीम्स के ऊपर फोकस लगाओ। क्या ड्रीम पूरा करूं मैं, अगला नेक्स्ट ड्रीम क्या पूरा करूं, उसके ऊपर फोकस करो। क्लियर? यस गुरु जी, क्लियर। तो फिर से एक बार लास्ट, कल 12 बजे इवेंट स्टार्ट होगा अपना हैदराबाद में। ओके, 12 बजे ఈవెంట్ है। 1 बजे 12 बजे అంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా, 12 అంటే 1 గంట వరకు పోవాలా, 1:30 వరకు పోవాలా, 1 बजे या 1:30 बजे तक जाएंगे। नहीं, यही माइंडसेट चेंज होना है, यस। यही माइंडसेट चेंज करना है पहले अपन। यस। 12 बजे टाइम बोले तो टाइम पे, यस। 12 बजे बोले तो ठीक है, जो जिम्मेदारी लेते हैं ना वो 11:30 बजे ही आ जाते हैं। यस गुरु जी। जो ये बिजनेस को ऊंचा देखते हैं ना, वो 11:30 बजे तक वहां रहते हैं। यस। यस। यस गुरु जी। जो लाइट लेते हैं ना, वो लोग आते हैं 1 बजे 1:30 को, वो लोग आते हैं। मालूम है? हाँ, एक बार कभी हो गया, हो गया, क्यों बोले तो कुछ अर्जेंट काम था, वो कंप्लीट करके आए। पर हर बार 1:30 को आने वाले, घंटा 1 घंटा 1.5 आवर लेट आने वालों को क्या बोल के बोलते हैं? यस गुरु जी, 100% करेक्ट है। लीडर थोड़ी बोलते हैं, लीडर तो नहीं बोल सकते उनको। नहीं। नहीं। हाँ, लीडर बोले तो नए लोग सारे आपको ही फॉलो करते हुए जाएंगे, वो Yes. भी वही काम करेंगे, 1 आवर 2 आवर्स लेट आएंगे, Yes. वीआईपी के जैसा एंट्री करेंगे। नहीं, Yes. Yes. वीआईपी बनने से पहले ना, वीआईपी का ट्रीटमेंट होने से पहले ना, आप उसके लिए तैयार होना यस। पड़ता है। Yes. यस हाँ, गुरु। तैयार होना पड़ता है, पहले अपने आप को कम करना पड़ता है। यस। ఫస్ట్ మనల్ని మనం తగ్గించుకోవాలి वीआईपी ट्रीटमेंट కాకకు। यस यस। गुरु जी। थोड़े लोग शॉर्टकट रास्ता यूज करना चाहते हैं, ऐसा पूरा प्रोसेस करके जाना हाँ। ना, वो लोग ना डायरेक्ट, हाँ, मेरे को ये बुलाओ, मेरे को वो बुलाओ,
ठीक है, मेरे को ऐसा करो, मैं आए तो ऐसा रहना वैसा रहना, नहीं, ये सारी चीज आने से पहले ना यस, आपको उसके काबिल बनना पड़ता। काबिल बनना जरूरी है बेटी। हाँ, यस, मैं सीनियर हूँ, मेरे को रिपोर्टिंग आना पूरा, नहीं, Yes. उसके लिए आपको काबिल बनना पड़ता है। यस, लोग आगे से चुनना पड़ता है, मालूम है, लोग Yes, चुनना पड़ता है, ये मेरा लीडर है। यस, हाँ, तो फर्स्ट మనం తగ్గించుకోవాలా, हम पहले कम होना पड़ता है, ऊपर उड़ने के लिए पहले कम होना पड़ता है, हम सीखना Yes. पड़ता है, सिखाना पड़ता है, मेहनत करना पड़ता है। बगैर मेहनत के मेरे को ये चाहिए वो चाहिए, मेरे को डायमंड के जैसा देखो, मेरे को ऐसा देखो, नहीं, पूछ पूछ के लेने में मजा नहीं आता यस, ना, पूछ पूछ के लेने में मजा नहीं आता। तो ये है, तो टॉपिक फिर डाइवर्ट हो रहा, पर आज मैं आपको एक ही बात बोलता हूं कि आज हमें माइंड में से कुछ निकालने का मौका मिला। कंपनी के Yes. बहुत सारे लोग कंपनी के ऊपर पढ़ते हैं, कंपनी को जज करते रहते हैं, ये कंपनी में है, वो कंपनी में है, ऐसा है वैसा है। जो है कंपनी इसलिए 25 साल से कंप्लीट कर चुका है, यस, और 50 भी करेगा, 100 साल भी करेगा। यस, अगर आप उसका फायदा उठाओगे तो आप भी कामयाब रहोगे, यस गुरुजी, आपके अकाउंट में भी लाखों करोड़ों रुपए आएंगे। आएंगे। यस, यस सर, तो चलो फिर सेशन को क्लोज करेंगे, ऑलरेडी 7:40 हो चुका है। याद लगा लो, कॉन्टेस्ट नजदीक है, कॉन्टेस्ट का हो गया समय। यस, यस, కొంతమంది 4 నెలల తర్వాత నిద్ర లేసిండ్రు సక్కమనేసి, ठीक है, 4 महीने के बाद थोड़े लोग नींद में से उठ गए, अरे कॉन्टेस्ट हारा है ना, क्या करूं मैं अभी, क्या करूं। Yes. मैं बोलता हूँ वेदर अच्छा है, सो जाओ ऐसे ही, आपके पीछे वाला निकल जाता आगे। यस, और ये समय पे मैं बोलता हूँ आपके कास्ट लोगों पे काम करो, यस, भी फ्रेंड नियर एंड डियर लोगों के ऊपर काम करो, यस, होगा कॉन्टेस्ट, पक्का होगा। यस, यस, तो थैंक यू सो मच, साइनिंग ऑफ, जय हिंद, जय भारत, और क्लोज करेंगे। तो शेखर सर क्लोज जैसे से। రైట్, సో అందరు గట్టి ఎప్పటికి బిగించండి. यस, కొంతమందికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన అన్మ్యూట్ చేసుకోండి. ఆమె టార్గెట్ అచీవర్, टारगेट अचीवर, సింగపూర్ మలేషియా అచీవర్, Singapore, Malaysia achiever. ఆమె ర్యాంక్ అచీవర్, Rank achiever. బిగ్ చెక్ అచీవర్, I'm a I'm a big check achiever. ఆమె గ్రేట్ లీడర్, I'm a great leader, ఆమె ఛాంపియన్, I'm a champion, ఆమె విన్నర్, I'm a I'm a winner, winner. ఆమె సిస్టమ్ ఫాలోవర్, I'm a I'm a system system follower, follower. ఆమె డైమండ్, I'm a diamond. ఆమె డైమండ్, I'm a I'm a diamond, diamond. ఆమె డైమండ్. I'm a diamond. I'm a diamond. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, sir. Thank you, Guruji. Jai Guruji. Thank you, Jai Ho. ఆల్ ద వెరీ బెస్ట్. चलो आप हम लोगों के लिए साथ चले तो जीतेंगे, सभी लोग आगे हाथ में हाथ चले तो जीतेंगे, अभी बढ़ाना क्यों बोले तो जीतना हम है, साथ मैं चले बोल तो जीतेंगे, जितना बोले तो डेली हाथ जो में मीटिंग में हाथ अपन भी चले आना, तो ये वाला भी करना जीतेंगे, और बोले तो इसका भी काम कर लो, वीडियो का काम कर लो, सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे।